నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. గారు ఏర్పాటు చేసినటువంటి పౌర్ణమి కార్యక్రమానికి నిర్మాణ కార్యక్రమానికి ఇవాళ నగరంలో మాజీ డిప్యూటీ నగరంలోని కార్పొరేట్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాలు కనిపిస్తున్న ప్రధానమైన సమస్య గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఒక్కసారి మనం గతం ఆరోగ్య రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమంటే హాస్పిటల్ బిల్లులు ఇవ్వడంలో దాదాపు 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకో 2 నెలలకో బిల్లులు చెల్లించేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 మాసాలుగా ఒక్క రూపాయి బిల్లు చెల్లించేవాడు. బిల్స్ అన్ని అక్యుములేట్ అయిపోయినాయి. 3,500 కోట్లు ఎక్కడ కాస్ట్ ఇవ్వాలి. కాబట్టి పూర్తిగా హాస్పిటల్ జీతాలు చెల్లించలేని పరిస్థితి. దానివల్ల ఎంతో మంది పిల్లలు చదువుకొని ప్రయోజనపై గొప్ప వాళ్ళు అయినారు. పుట్టిని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ పథకాన్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పథకం ఇంకా బాగా అమలైంది. విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి దీవెన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అంటే హాస్టల్లో అకామిడేషన్కి సంబంధించి కూడా ఏడాదికి 20,000 రూపాయలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 మాసాల్లో ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన బిల్లులు బకాయిలు కాలేజీలకు చెల్లించకుండా పాస్ అవుట్ అయిన విద్యార్థులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే వాళ్ళు సర్టిఫికేట్లు అడిగితే యాజమాన్యాలు మాకు తీసుకురాల ప్రభుత్వం నుంచి మీరు డబ్బులు పెడితే మాత్రమే మేము మీ సర్టిఫికేట్ వెనక్కి ఇస్తామని చెప్పి కాలేజ్ యాజమాన్యం చెప్తా ఉండేది. పిల్లలు డబ్బులు చెల్లించలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడతా అప్పులు చేసి డబ్బులు చెల్లించి మరీ పిల్లలు సర్టిఫికేట్ ఇప్పిస్తూ ఉన్నారు. అంటే లక్షల మంది పిల్లలు డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి. అదే ఫీజు రీయింబర్స్మెంట్ ఈ ప్రభుత్వం ప్రాంప్ట్గా కాలేజ్ యాజమాన్యానికి ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఆ పిల్లలకు, ఆ విద్యార్థులకు, ఆ తల్లిదండ్రులకు వచ్చిండేది కాదు. సో ఈ రకంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూస్తాం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవసరాన్ని గుర్తించి మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మెడికల్ కాలేజీల యొక్క అవసరాన్ని, ఆవశ్యకతను గుర్తించి వన్ షాట్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. అందులో 6 ప్రారంభించారు. 4 రెడీగా ఉన్నాయి. ప్రారంభానికి 2024కే రెడీగా ఉన్నాయి. పిల్లలకైతే 50 సీట్లు కూడా మంజూరైనాయి. వచ్చిన సీట్లను వద్దని చెప్పి వెనక్కి రాసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలుగా 17 కాలేజీలు తీసుకొస్తే అందులో 6 ప్రారంభిస్తే 4 ప్రారంభానికి సిద్ధంగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కళాశాలలన్నింటినీ కూడా అంటే ప్రైవేట్ మోడల్గా తీసుకొస్తూ ఉన్నారు. ఏం దౌర్భాగ్యం మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం రావడం వల్ల. ప్రైవేట్ యాజమాన్యాలు తీసుకొస్తే లాభాలను దృష్టిలో పెట్టుకొని ఎంతసేపున్నా వైద్యం చేస్తారు తప్ప పేదవాడిని దృష్టిలో పెట్టుకొని వైద్యం జరగదని విషయం ప్రభుత్వానికి తెలుసు. సీట్లు కూడా అందుబాటులో ఉండవు. పిల్లలు చదువుకోవాలనుకున్నా కూడా వైద్య విద్య
ప్రభుత్వ కళాశాలలో చదవడం లేదు, ప్రైవేట్ కళాశాలలో. మరి చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ళ అనుభవం ఉండి ఇటువంటి తప్పుడు పని, ఇటువంటి పనికిమాలిన పని ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఈ కళాచారాన్ని కట్టబెట్టి ఒక తప్పుడు పని చేస్తా ఉన్నారంటే నిజంగా ఏం దౌర్భాగ్యమో మనకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ సేవలు కావాలన్నా కూడా గ్రామంలో సచివాలయానికి పోతే సచివాలయంలో పిటిషన్ పెడితే దానికి మనకు రెస్పాన్స్ వచ్చేది, ఆ సేవ వర్తించేది. అంటే ఏ పథకమైనా, అది పెన్షన్ అయినా, ఇల్లులైనా, విద్యా దీవెనైనా, వసతి దీవెనైనా, ఏ పథకమైనా మనకు వర్తించేది. రైతు భరోసా అయినా, ఏ పథకమైనా, ఆసరా ఏదైనా చేయుట. సో ఈ మాదిరి ఒక సిస్టమ్ ఉండేది. ఇవాళ రైతు భరోసా లేవు, సచివాలయాలు సరిగ్గా అమల్లో సచివాలయాల్లో సరిగ్గా పరిపాలన సరిగ్గా లేదు, రైతు భరోసాల్లో ఎటువంటి కార్యకలాపాలు జరగట్లేదు. గతంలో యూరియా డిస్ట్రిబ్యూషన్ అంతా రైతు భరోసాల్లో జరిగేది, ప్రాంప్ట్గా ఉండేది. పోయి ఈ రోజు ఇంటి పెట్టే 2-3 రోజుల్లో యూరియా వచ్చేస్తున్నాం, ప్రాంప్ట్గా ఎక్కడికెక్కడ ఉండేది. ఈరోజు రైతు భరోసాల సిస్టమ్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కాబట్టి మనం మళ్ళా పాత రోజులు చూస్తున్నాం. విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా కిలోమీటర్ల క్యూలు ఉండేవి ఒకప్పుడు. వడదెబ్బకు కొంతమంది రైతులు చనిపోయే వాళ్ళు కూడా పాత రోజుల్లో. మళ్ళా అదే పరిస్థితి వాళ్ళు వచ్చింది. అంటే పరిపాలన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదనే విషయం స్పష్టంగా అల్లం కట్టినట్టు కూడా అర్థమవుతా ఉంది. సాక్షాత్తు ఈనాడు వాళ్ళ జోగపత్రిక ఈనాడులోనే వాళ్ళ జోగపత్రిక ఈనాడులోనే ఎంతెంత జంపు లైన్లు రోజు వేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా. అంటే ఇంత ఘోరంగా పరిపాలన, అంటే పరిపాలన ఫెయిల్యూర్, పథకాలు ఫెయిల్యూర్. ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటేసి పరిపాలన పగ్గాలు ఇలా చేతిలో పెట్టామా అని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలను మనం చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా ఈ పద్ధతులు మార్చుకోండి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించండి, ప్రభుత్వ మధ్యలోని మెడికల్ కళాశాలను రన్ చేయండి, ప్రైవేటుకు ఇవ్వాలన్న మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా రైతు భరోసాల్లో మళ్ళీ పాత పద్ధతుల్లో విత్తనాలు కానీ ఎరువులు కానీ పంచే దిశగా మళ్ళీ పాత పద్ధతిలో వచ్చే విధంగా చర్యలు తీసుకోమని ఈ ప్రభుత్వాన్ని పద్ధతులు మార్చుకోమని చెప్పి గట్టిగా హితూ పలుకుతా ఉన్నాం. పులివెందుల నియోజకవర్గంలో నిన్న అహోబిలాపంలో ఉల్లికి గిట్టుబాటు తరలేదని రైతు పార్వతించాడు. దానిపైన ఇప్పుడు గతంలో మార్కెట్ ఇంట్రొడ్యూషన్ చేసేవాళ్ళం. ఉల్లికైనా పసుపుకైనా ఏ పంటకైనా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మనము డబ్బులు ఇచ్చేవాళ్ళం. అంటే రైతుకు మినిమం సపోర్ట్ చేసేవాళ్ళం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,000 రూపాయలు ఉల్లికి ఇచ్చారు, 4,000 రూపాయలు మార్కెట్కి ఎంఎస్పీ ఇచ్చారు. ఏది రైతు ధరలు కొలాప్స్ అయినాయి. ఇవాళ 1,200 రూపాయలకు 600 రూపాయలకు 1,000 రూపాయలకు రైతులు ఉల్లి అమ్ముకుంటా ఉన్నారు ఇవాళ. మరి ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన విధంగా ముందుకు వచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ కింద 4,000 రూపాయలకు కొనుగోలు చేయాలో లేదా? రైతులు మీ మీద ఎంత ఆశ పెట్టుకున్నారు? రైతు భరోసా ఇవ్వడంలా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలా, బీమా ఇవ్వడంలా, ఏం చేస్తున్నారు మీరు? విత్తనాలు సరిగ్గా ఇవ్వడంలా, ఎరువులు సరిగ్గా ఇవ్వడంలా, కనీసం పండించిన పంటకు మినిమం గిట్టుబాటు ధరన కల్పించకపోతే రైతులు ఏం కావాలి? కొంచెమన్నా ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలా? రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ప్రతి పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించడమే కాదు, ఆ ప్రకటించిన మొత్తాన్ని రైతులకు చేరే విధంగా, అందే విధంగా, రైతుల దగ్గరకి ఆ గిట్టుబాటు ధరతో కొనే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతాం. పరిపాలన పూర్తిగా గాడి పెట్టింది. ఎస్పీల చేతిలో, డిఎస్పీల చేతిలో, సీఏల చేతిలో ఏమీ లేదు. లా అండ్ ఆర్డర్ అనేది అసలు ఏమాత్రం లేదు. ఏ మాదిరి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతా ఉన్నావు మనం చూస్తూ ఉన్నాం, ఏ మాదిరి గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం, ఏ మాదిరి అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం, ఏ మాదిరి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడే కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి కానీ
పోలీసులు చలనం కూడా వాళ్ళకి కేవలం అందులో ఉండే కాన్స్టిట్యూన్సీలో ఉండిలో ఆ నియోజకవర్గ రాజులు అయిపోయి మొత్తం వాళ్ళను పోలీసులు చేతితో రేపుతో పట్టుకొని చేతులు పద్ధతులు ఏదో అప్పుడు 16 మాసాల్లో రోజుల కంటే ఎక్కువ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఆయన పర్యటించిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరమని నేను భావిస్తున్నాను.